కొత్త మంత్రులకు శుభాభివందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ముగ్గురు తొలిసారి ఎమ్మెల్యేలే. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ. నూతన మంత్రులు డిప్యూటీ స్పీకర్ నియామకం. వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరికి మంత్రి పదవులు. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్ర నాయక్ నియామకం. ఈ నలుగురు నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు కూడా తెలియజేసిన నేపథ్యం ఉంది. నిజంగా ఒక అదృష్టం వాళ్ళకి మొట్టమొదటిసారి గెలిచినటువంటి వ్యక్తులు, మొట్టమొదటిసారి కూడా కొలువుదీరినటువంటి ప్రభుత్వంలో అదృష్టం వల్ల వరించిందనేటువంటి నేపథ్యం కూడా మనం చూడొచ్చు. వాళ్ళ నేపథ్యంలో ఎవరికి ఏ విధంగా ఉన్నారు, ఎవరి దగ్గర ఏమేమి పదవులు ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఇద్దరు బీసీ మంత్రులుగా ఉన్నారు. కొత్తగా ముదిరాజ్ వర్గానికి చెందిన వాకటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించడంలో బీసీల సంఖ్య 3కు చేరింది. ఎస్టీల నియమ విషయానికి వస్తే ఇప్పుడు ఆదివాసుల సామాజిక వర్గానికి చెందిన సీతక్క మంత్రిగా కొనసాగుతున్నారు. లంబాడీలకు అవకాశం కల్పించకపోవడంతో వారిని సంతృప్తిపరిచే విధంగా రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వనున్నారు. కొత్తగా మంత్రిగా ఈ విస్తరణలో రెడ్డి కమ్యూనిటీకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి 3 మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు సోమవారం శాఖను కేటాయించినట్లు సమాచారం. కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తున్న చర్చ జోరందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలే వీరి కేటాయిస్తున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా గడ్డం వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ, వాకటి శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు సాంఘిక సంక్షేమ శాఖ ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ప్రస్తుతం సీఎం దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యా, మైనార్టీ శాఖలు ఉన్నాయి. అయితే వీటిలో ఏవి ఎవరికి ఇవ్వనున్నారనే విషయం కూడా తేలని నేపథ్యం కూడా ఉంది. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ప్రధానమైనది. దానికి సంబంధించినటువంటి విద్యాశాఖతో పాటు హోంశాఖ కూడా ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది. మున్సిపల్ శాఖ కూడా చాలా ప్రధానమైనటువంటిది. అలానే మైనార్టీ శాఖకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శాఖలు కూడా తన దగ్గర ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హోంశాఖకు సంబంధించి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఫైళ్ళు అట్లనే పోలీసు సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నేపథ్యం, పోలీసు సంక్షేమ విధులకు సంబంధించినటువంటి, పోలీసులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫైల్స్ కూడా కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అలానే విద్యాశాఖకు సంబంధించి ఇప్పుడు స్కూళ్ళు కూడా ప్రారంభం జరుగుతున్నటువంటి నేపథ్యం, స్కూళ్ళు ఉన్న కాలేజీలు ప్రారంభం జరుగుతుంది. ఇష్టానుసారంగా ఫీజుల మోత, ఇష్టానుసారంగా రూల్స్కు విరుద్ధంగా, విద్యాశాఖ రూల్స్కు విరుద్ధంగా ఇష్టానుసారంగా విద్యా వ్యవస్థ ఉంది. ఆ విద్యాశాఖను పట్టించుకోకపోతే ఇలా సామాన్యుడు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. డొనేషన్ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేటువంటి విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మైనార్టీలకు సంబంధించిన శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే మనం సంక్షేమానికి అభివృద్ధిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్గా ఉన్న నేపథ్యం. మున్సిపల్ శాఖ అనేది హైదరాబాద్కు తలమానికంగా ఉన్న నేపథ్యం ఉంది. తెలంగాణలో మున్సిపల్ శాఖ అనేది చాలా బలమైన నేపథ్యం. దానివల్ల పేరు ప్రతిష్ట రావాలన్నా కూడా మున్సిపల్ శాఖ చాలా పవర్ఫుల్ శాఖ. గతంలో కేటీఆర్ మున్సిపల్ శాఖగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇప్పుడు మన హైదరాబాద్ని చూస్తే మనకు అర్థమైపోతే నేపథ్యం ఉంది. ఆ మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఆ శాఖ కూడా సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలించిన నేపథ్యం ఉంది. నిన్న ఆదివారం నాడు కొలువుదీరినటువంటి మంత్రులు ఎవరు ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏ మంత్రులు కేటాయిస్తున్న నేపథ్యం ఉంది. అలానే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన అంశం అయితే అడ్డూరి లక్ష్మణ్ కుమార్కు, అలానే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే ఎవరికి ఇస్తారన్నటువంటి వాకటి శ్రీహరికి, అలానే ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఏం శాఖ ఇస్తున్నారో అనేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి హోం శాఖలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఏమైనా శాఖలు కుదింపు చేస్తారా, లేకపోతే ఏమైనా శాఖలు మార్పులు చేర్పులు చేస్తారా, లేదంటే ఇదే శాఖలు ముఖ్యమంత్రి దగ్గరనే ఉండి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలను ఏమైనా డివైడ్ చేస్తారన్నటువంటి అంశం అయితే చర్చ అయితే జోరుగా జరుగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.